హాయ్ అండి, నేను మీ నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఫిష్ మార్కెట్కి వెళ్ళాను. బొచ్చి తీసుకొచ్చానండి. దీన్ని శుభ్రం చేసే విధానం చెప్దామని చెప్పి తీస్తున్నాను. రొయ్యలు కూడా తీసుకొచ్చాను. అది శుభ్రం చేయడానికి మజ్జిగ, ఉప్పు, పసుపు, నిమ్మకాయ అండి. నీళ్లు పక్కన పెట్టుకొని చాలా శుభ్రంగా చేసుకుంటే నీసు వాసన లేకుండా ఉంటుందండి. ఈరోజు నేను చేపల పులుసు పెడదాం అనుకుంటున్నాను. అది కూడా చూపిస్తాను. మెయిన్ పిల్లలకి తెలియదు కాబట్టి చెప్తున్నాండి. మజ్జిగ, ఉప్పు, పసుపు, నిమ్మకాయతోటి చేపలు కానీ రొయ్యలు కానీ క్లీన్ చేసుకుంటే ఒక రకమైన నీసు వాసన ఉండదు. అది చెప్దామనే నేను ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ చేపల కూర చేసేటప్పుడు వీడియో చేస్తాను. ఉల్లిపాయలు కట్ చేసుకున్నామండి. పచ్చిమిరకాయలు కొంచెం చక్కగా కొంచెం పొడవుగా ఓర్నెట్టు ఘాటు పెట్టుకొని వేసుకుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. ఇది మా అమ్మమ్మ నాయనమ్మలు చేసే మోడల్ అండి. ఈజీగా ఉంటుంది, బాగా రుచిగా ఉంటుంది. ఏదైనా కానీ నాన్ వెజ్కు తొందరపడకూడదు మనం. ఇదిగోనండి, చేపల ముక్కల్లో చిన్నులపాయ, అల్లం పేస్టు, ఉప్పు, పసుపు, కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, కొంచెం మెంతిపిండి. చేపల కూరల్లో, పులుసు కూరల్లో కంపల్సరిగా మెంతిపిండి ఉండాలండి. ఉంటేనే దాని టేస్టు. ఇప్పుడు డైరెక్ట్గా ఇవి వేసేసుకోవటమేను. దీనికి ఏం తిరగమాత అదేం పెట్టరండి. కరివేపాకు, మీకు ఇంకా గ్రేవీ కావాలి, ఇంకా కొంచెం ఉల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చు. మేము అంతకన్నా తినమండి, అందుకని నేను అట్లా వేసాను. చింతపండు పులుసు, వేడి నీళ్ళలో నానబెట్టాను కదా, తొందరగా నానిపోయింది. పులుసు అయితే మరీ ఎక్కువ వేయద్దు, లొట ఉంటే బాగోదు. కొంచెం చిక్కగానే ఉండాలి చేపల పులుసు ఎప్పుడైనా. తలకాయ ముక్క చాలా బాగుంటుందండి. ఇదివరకు మేము తినేవాళ్ళం కాదు. తర్వాత మా ఒక ఫ్రెండు తలకాయ ముక్క తినకుండా ఏంటి చేపల కూరలో అని చెప్పిన కాడి నుంచి అట్లా తింటాను. కొంచెం పడతాయి నీళ్ళు.
చాలండి, చాలు. కొత్తిమీర అది తర్వాత వేసుకుందాము. కొంచెం ఉడికినాక ఉప్పు కారం చూసుకుందాము. గ్యాస్ వెలిగించుకొని ఫస్ట్ ఒక 2 నిమిషాలు కొంచెం అలా కొత్త ఉడికేంత వరకు 2 నిమిషాలు హైలో పెట్టుకొని తర్వాత మీడియం సెగలో పెట్టుకుందామండి. చేపల కూర నిదానంగా ఉడకాలి, నీళ్ళు ఎక్కువ లేకుండా గుత్తగా ఉంటే బాగుంటుంది. అదిగోండి, కూర ఉడుకుగా ఉడుకుతుంది. ఇప్పుడు సిమ్లో పెడదాము. సిమ్లో పెట్టి గంట పెట్టి చేపల కూరని మనం అస్సలు కదిలించకూడదు. ఇలా మీకు వాసన రావట్లేదు కానీ నాకైతే వాసన బాగా వస్తుంది. ఈ పచ్చిమిరకాయలు వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ సిమ్లో పెట్టాను. ఒక 10 నిమిషాలు చేపల పులుసు రెడీ అయిందండి. మేము మరీ అంత గ్రేవీ తినము, ఎక్కువ రైస్ తక్కువ తింటాం కాబట్టి కొంచెం గ్రేవీ కావాలంటే ఇంకా కొంచెం పులుసు వేసుకోవచ్చు. దీంట్లో కొత్తిమీర వేసేసుకొని ఇది నేను బొచ్చె తెచ్చానండి. చేపల కూర కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉప్పు కారం సరిపోయిందేమో చూస్తున్నాను. బాగుందండి. చేపల కూర ఎప్పుడైనా ఉదయం తినాలంటే నైట్ వండుకొని తింటే చాలా బాగుంటుంది. బాగా ఆరిపోయినాకే చేపల కూర రుచి వస్తుందండి. చేపల కూర మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి, మీ నాగేశ్వర అండి. ఆ